హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాతిని ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పప్పు మామిడికాయ చేశాను. చాలా బాగుంది, పుల్ల పుల్లగా కమ్మగా ఉంది. ఇంకా వేడివేడి అన్నంలోని ఈ పప్పు కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత బాగుందో అసలు. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా చేసుకునేటట్టుగా చేశాను చూడండి. ఈవెన్ బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం కుక్కర్లోని వాళ్ళు ఇంకా ఆదరాబాదరగా బయట నుంచి పప్పు కొనుక్కొని రావడం, కర్రీ పాయింట్లో అలా చేసుకునే పని లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎలా చేశాను అనేది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మ్యాంగో కట్ చేసుకోవాలి. మొత్తం స్కిన్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. కాకపోతే ఇంత పెద్దగా ఉంది కదండి మామిడికాయ, ఇదంతా పడలేదు పప్పులోని. ఇందులో హాఫే వేసాను, హాఫ్ పక్కన పెట్టేసుకున్నాను. మరి మొత్తం వేసినా కానీ పుల్లగా అయిపోతుందని చెప్పేసి వేయలేదు. మ్యాంగో చాలా పులుపు ఎక్కువ ఉంది. అండ్ ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి, అందరూ మామిడికాయలు గట్రా అన్నిట్లో యూజ్ చేస్తాం. ఇంకా చింతపండు పక్కన పెడతాము. మామిడికాయ ఫ్లేవర్ వేరు కదండి, సంవత్సరానికి ఒకసారి సీజన్ ఒకట. ఇంక ఇవి ఎండబెట్టుకొని అవి కూడా ఉంచుకుంటామండి. ఇయర్ మొత్తానికి పప్పులోని కొన్ని వాటిలో యూజ్ చేస్తాం కదా, అలా కూడా ఉంచుకుంటాం. కాకపోతే ఈ పచ్చిగా ఇలా చేసుకొని తినడం అనేది మాత్రం ఈ టేస్ట్ వేరు అసలు. ఇయర్కి ఒకసారి మనకు దొరుకుతాయి. మా సైడ్ అయితే మాత్రం ఈ సీజన్లోనే దొరుకుతాయండి. కొన్ని సైడ్లు ఎప్పుడూ ఉంటుంటాయి. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద ముక్కలు అయినా కానీ పుల్లగా తగులుతూ ఉంటే పిల్లలు తినలేరని చెప్పేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మరి వీడియో ఎక్కడ లాగ్ చేయకుండా చిన్న లాగండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా కందిపప్పు ఒక పావు గంట ముందుగా నానబెట్టి కుక్కర్లో పెట్టుకున్నానండి. కొంచెం ఆ పప్పులోని కట్ చేసిన ఈ మ్యాంగోస్ అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసాను. ఇంకా కొంచెం పసుపు, కారం కూడా వేసుకున్నాను. ఫస్ట్ సాల్ట్ అయితే వేయకూడదండి. ఈవెన్ టమాటా వేసుకోవచ్చు, కానీ ఈ మ్యాంగోనే పుల్లగా ఉందని చెప్పేసి నేను టమాటా కూడా వేసుకోలేదు. ఒక టమాటా వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. ఆ విధంగా కూడా ట్రై చేయండి. పసుపు వేసుకున్న, కారం వేసుకున్నాను. ఈ చింతపండు అయినా కానీ ఈ మ్యాంగో అయినా కానీ పప్పులో పెట్టేటప్పుడు సాల్ట్ వేసుకోకూడదు, లాస్ట్లో వేసుకోవాలి సాల్ట్. ఇవన్నీ బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. మొత్తం అన్నీ కలిపేసి మూత పెట్టేసి ఒక 6 విజిల్ వరకు ఉంచుకోవాలన్నమాట. నేను కొంచెం పచ్చిమిర్చి అవి ఎక్కువ వేసుకుంటానండి. కూరలోని పప్పుల్లోని పచ్చిమిర్చి తినడం అంటే నాకు ఇష్టం, నేను తింటాను. ఆప్షన్ అనమాట, మీకు నచ్చితే అలా వేసుకోవచ్చు. ఈ కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకున్నాను. విజిల్స్ 6 వచ్చాయండి. ఒకవేళ ఉడకనట్టుంటే మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి ఇంకొక 2 విజిల్ కూడా తీసుకోండి. పప్పు మాత్రం మంచిగా ఉడికిపోతుంది. ఇంకా కుక్కర్ చల్లబడిన తర్వాత ఓపెన్ చేసేసి పప్పు మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా కుక్కర్ అండి వేడివేడిగా ఉండేటప్పుడు ఓపెన్ చేయకూడదు, పేలిపోయే ప్రమాదం ఉంది. వావ్, చూసారా ఈ పప్పు కలర్ఫుల్గా వచ్చింది. పచ్చిమిర్చి, మ్యాంగో అంతా కలిసిపోయింది బాగా. ఇంకా దీనికి రిటర్న్ పోపు వేసుకోవాలి. స్మాష్ చేసుకుంటున్నాను. ఇంకా పప్పు, మామిడికాయ, దీనికి ఇంకా ఆలు ఫ్రై, పాపడ్స్ అండి. యమ్మీ లంచ్ అనమాట. చాలా బాగుంటుంది. పప్పు మామిడికాయ చేసుకొని పాపడ్స్ వేపుకొని ఆలు ఫ్రై చేసుకొని, ఆలు ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ ఏదైనా చేసుకొని పక్కన పెట్టుకుంటే సైడ్ డిష్ చాలా బాగుంటుంది. నేనైతే ఆలు ఫ్రై చేశాను ఈరోజు. వేడివేడి అన్నంలోని పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే వెరీ యమ్మీ అండి అసలు. మ్యాంగో కూడా ఎక్కడ కనిపించకుండా స్మాష్ అయిపోయింది, చూసారా.
ఆనియన్స్, మ్యాంగో అండ్ పచ్చిమిర్చి అన్నీ కూడా కలిసిపోయాయి. దీనికి రిటర్న్ పోపు వేసుకోవాలి. రిటర్న్ పోపు వచ్చేసి కళాయి పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకొని కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు, ఇంకా గార్లిక్, అదే వెల్లుల్లిగడ్డ అండ్ ఎండుమిర్చి, కొంచెం మర్చిపోయాను మినపప్పు కూడా వేసుకోవాలి, ఇంగువ, ఇవన్నీ వేసుకొని ఒక దగ్గర పెట్టేశానండి వీడియో లాగ్ చేయకుండా. ఇంకా పోపు వేసుకొని పప్పులో వేసేసుకోవడమే. చూసారా, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేటట్టు పప్పు, చాలా సింపుల్ అనమాట. పప్పు మామిడికాయ ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా వేడివేడి రైస్ పెట్టేసుకున్నామంటే సరే, సూపర్ అనమాట, ఫుడ్ రెడీ అయిపోతుంది. ఈ పప్పులోనే పోపులన్నీ వేసుకోవాలండి. అంతే, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.